కార్మికుల హక్కులను దోచుకోవద్దంటూ కార్మిక సంఘాలు ఎంత పోరాడుతున్నా సరే, ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. అందుకే కార్మిక లోకమంతా కలిసి ఫిబ్రవరి 12 తారీఖున సార్వత్రిక సమ్మెని చేపట్టింది. ఈ సమ్మెలో ఓ మహిళ ఆక్రందనలు. అయ్యా ధర్మప్రభువులు, మా గోడు కొంచెం ఇనిపించుకోండయ్యా. మేమేమో పెద్ద పెద్ద నాయకులం కాదయ్యా. పల్లెలో ఉదయాన్నే లేచి కూలి దొరికితే పండుగ చేసుకునే జనమయ్యా మేము. మీ ముందుకొచ్చింది గొడవ చేయడానికి కాదు బాబు. మేము కాయా కట్టం మీద బతుకుతున్నాము. మా కట్టాన్ని దోచుకోవద్దని మొరపెట్టుకోవడానికి వచ్చామయ్యా. మాకు మనులు మాణిక్యాలు కావాలని లేదయ్యా. మా చేతిలో పనుండాలి. మా చెమట సుక్కకు విలువ ఉండాలి అంతే బాబు. తమరు మార్చిన చట్టాలు తమకైతే అక్షరాల్లాగే కనిపించొచ్చు. కానీ మా ఇళ్లల్లో అయి పొయ్యిలో నిప్పులు సల్లార్చినట్టయిందయ్యా. ఉదయాన్నే లేచినప్పటి నుంచి ఈనాడైనా పని దొరుకుతుందో లేదోనని భయం మా గుండెల్లో గుద్దుకుపోతున్నదయ్యా. పల్లెల్లో అవకాశాలే తక్కువ. ఒక రోజు దొరికే కూలి మీదే మా ఇంటిల్ల పాది ఊపిరాడుతది బాబు. ఆ కూలే పోతే మా బిడ్డల చదువు ఆగిపోతది. మా కాలము ఆగిపోతది. మేమెవరికి ఎదురు తిరగాలని రానేదయ్యా. మా కట్టం మీ కళ్ళకైనా కనబడాలనే వచ్చామయ్యా. అయ్యా బాబు, మీరు మా మీద కోప్పడొద్దు. మావు కూడా ఈ దేశ పేదలమే కదా. దేశం ముందుకు పోవాలంటే మాలాంటి పేదలను వెనక్కి నెట్టకండయ్యా. మాకు పెద్ద పెద్ద మాటలు రావయ్యా. కానీ ఆకలి బాధ, పనిపోయిన నొప్పేటో మాకు బాగా తెలుసయ్యా. సమ్మె చేయడం మా ఇట్టం కాదయ్యా. కానీ మా కడుపు మంటను వినిపించే దారి కనబడలేదయ్యా. ఆ ఆవేదన అరుపుల్లా కాకుండా తల్లి గుండెల్లో మంటల్లా చూడండయ్యా. రేపు మా పిల్లలు మా అమ్మ పని లేక ఏడిసేడిసి ఊపిరాగిపోనాదని అనుకోకూడదయ్యా. మేమేమి దానం కావాలని అడగడం లేదు. మా కట్టం మీద బతికే హక్కు మాకు ఇవ్వమని అడుగుతున్నాము. మా ఆవేదనను అర్థం చేసుకోండయ్యా. ఈ మార్పుల్ని ఇంకోసారి ఆలోచించండయ్యా. మీరు మా బాధని ఇంటే మేము ఆశతో బతుకుతాం. ఇనకపోతే మా పల్లెల్లో మౌనం, మా ఇళ్లల్లో ఆకలి మాత్రమే మిగులుతాదయ్యా.